గ్యాస్ ఉండే ప్రతి ఇళ్లలో అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. అదేంటో కాదండి, నార్మల్ గా ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే పెట్టి హై ఫ్లేమ్ పెడుతున్నాను కదా, హై ఫ్లేమ్ పెట్టేసరికి చూడండి రెడ్ ఫ్లేమ్ లాగా కనిపిస్తుంది, అంటే ఎర్రమంట వస్తుంది. ఇలా ఎర్రమంట రావడం వల్ల అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే నల్లంగా అయిపోయింది. మనం పొయ్యి మీద చేసుకున్నట్టు అయిపోతుంది హై ఫ్లేమ్ లో పెట్టిగాని చేస్తే. ఈ కుక్కర్దే కాదండి ప్రతిదీ అట్లాగే అయిపోతుంది నల్లగా అయితే. ఇంకా బర్నర్లు చూసుకుంటే అయితే చుట్టూరు నల్లగా అయిపోతుంది అనమాట. నేనైతే వాష్ చేశాను అందుకని తక్కువగా ఉంది, లేకపోతే చుట్టూరు నల్లగా మసి కమ్ముకున్నట్టు ఉండేది. అసలు ఎందుకు అలా నల్లగా అవుతుందో నేను చెప్తానండి. అయితే నేను రీసెంట్ గా అయితే గ్యాస్ లీకేజ్ వీడియో కూడా పెట్టాను, అంటే పైపు కాడ లేకపోతే రెగ్యులేటర్ కాడ లీకేజ్ ఎలా కనుక్కోవాలైతే పెట్టున్నాను. దాని వల్ల అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. మీరు కానీ చూడకపోతే చూడండి. ఇప్పుడైతే నల్లగా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు దీని వల్లే అండి. ఇదైతే నాజిల్ అనమాట. నాజిల్ హోల్ అనేది పెద్దదిగా ఉండడం వల్ల అయితే ఎర్రమంట వచ్చేసి నల్లగా అయిపోతున్నాయి. అయితే ఈ నాజిల్ ఎలా మార్చుకోవాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.